భువన సుందరి మూడవ భాగం. మొదటి 2 భాగాల కథ వినని వారు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి వినొచ్చు. రెండవ భాగంలో ట్రాయ్ రాజు కొడుకైన మోహనుడు భువన సుందరిని ఎత్తుకుపోయినందువలన గ్రీకులు తమ నావలను బలాలను ఆయత్తం చేసుకుని ట్రాయ్ పైకి దండెత్తి వచ్చారు. మొదటి రోజు యుద్ధంలో ట్రోజనులు దెబ్బతిని తమ నగరంలోకి పారిపోయారు. తర్వాత గ్రీకులు ట్రాయ్ నగరానికి ముట్టడి వేసి పరిసర దేశాలను కొల్లగొట్టసాగారు. ట్రాయ్ ముట్టడి 9 సంవత్సరాల పాటు జరిగింది. ఈ 9 ఏళ్ల కాలంలోనూ యుద్ధం ఏమీ జరగలేదు, కానీ గ్రీకు శిబిరంలోనూ బయట కూడా అక్రమాలు అనేకం జరిగాయి. ఇంతవరకు రెండవ భాగంలో తెలుసుకున్నాం కదా. తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. ట్రాయ్ నగరాన్ని గ్రీకులు ముట్టడించి 9 ఏళ్లు నిండుతుంది. చలికాలం వచ్చింది. చలికాలంలో యుద్ధం జరగదు. అందుచేత గ్రీకులు ఈ రోజులలో తమ సైనిక శిబిరాన్ని విస్తరింపచేసుకుని విలువిద్య సాధన చేస్తూ కాలం వెళ్లబుచ్చారు. యుద్ధభూమికి కొంత దూరాన సూర్యభగవానుడి ఆలయం ఒకటి ఉన్నది. ఇది తటస్థ ప్రాంతం. ఈ దేవుడికి బలులు ఇవ్వటానికి కాను గ్రీకులు ట్రోజనులు కూడా వెళుతూ ఉండేవాళ్లు. ట్రాయ్ నగరపు ప్రముఖులు ఈ ఆలయంలోనే గ్రీకులకు అప్పుడప్పుడు కనిపించేవారు. ఒకనాడు వజ్రకాయుడు ఈ ఆలయంలో బలులివ్వటానికి వచ్చేసరికి అక్కడ అతనికి వర్ధనుడి భార్య కుమార్తె కనిపించారు. వారు కూడా దేవుడికి బలులు ఇవ్వటానికే వచ్చారు. వర్ధనుడి కుమార్తె ప్రమోదిని అత్యంత సౌందర్యవతి. ఆమెను చూస్తూనే వజ్రకాయుడు అంతులేని ప్రేమావేశం పొందాడు. అతను శిబిరానికి తిరిగి వస్తూనే ఒక దూతను వీరసింహుడి వద్దకు పంపాడు. వజ్రకాయుడు నీ చెల్లెలైన ప్రమోదినిని వివాహమాడగోరుతున్నాడు అని ఈ దూత వీరసింహుడితో చెప్పాడు. నీవు గ్రీకు శిబిరాన్ని విడనాడి నా తండ్రి అయిన వర్ధనుడి పక్షం వచ్చినట్టయితే నా చెల్లెలిని వివాహమాడవచ్చు. గ్రీకులకు ద్రోహం చేయలేని పక్షాన కనీసం మీ వీరులలో భూధవుడనే వాడిని మరికొందరు వీరులను హత్య చేస్తానని ప్రమాణం చెయ్యి అని వీరసింహుడు వజ్రకాయుడికి జవాబు పంపాడు. వజ్రకాయుడు ఈ షరతులకు లోబడటానికి వెనకాడాడు. ఎంతలో శీతాకాలం వెళ్లిపోయి వసంతం ఆరంభమైంది. దానితో పాటు యుద్ధం కూడా మళ్లీ సాగింది. యుద్ధరంగాన ఎలాగైనా వీరసింహుణ్ణి కలవాలని వజ్రకాయుడు చాలా యత్నించాడు. కాని ఈ యత్నాలు ఫలించలేదు. ఒకసారి అతను వీరసింహుడి కేసి వెళ్లే సమయంలో వీరసింహుడి తమ్ముడొకడు వజ్రకాయుడి అరచేతిలో బాణం కొట్టి గాయపరిచాడు. యుద్ధ వైఖరి చూస్తే దేవతలు గ్రీకులకు ప్రతికూలంగా ఉన్నట్టు కనపడింది. లోగడ వజ్రకాయుడు ట్రాయ్ పరిసర రాజ్యాలను కొల్లగొట్టినప్పుడు అనేక మంది స్త్రీలు అతనికి బానిసలుగా చిక్కారు. వీరిలో హేమ అనే పిల్ల ఒకతే, భామిని అనే పిల్ల ఒకతే ఉన్నారు. గ్రీకు వీరులు ఈ బానిసలను పంచుకునేటప్పుడు హేమ రారాజు వంతు, భామిని వజ్రకాయుడి వంతు కావటం జరిగింది. వీరిలో హేమ తండ్రి పేరు హేమాంబరుడు. ఆయన సూర్యోపాసకుడు. తన కుమార్తెను గ్రీకుల నుంచి తిరిగి తెచ్చుకునే ఉద్దేశంతో కొన్ని కానుకలు తీసుకుపోయి రారాజుకు అర్పించి తన కుమార్తెను విడిచిపుచ్చమని కోరాడు. కాని రారాజు ఆయన మాట వినిపించుకోక, ఆయన ఇచ్చిన కానుకలు తీసుకోక హేమాంబరుణ్ణి నానా తిట్లు తిట్టి వెళ్లగొట్టాడు. ఈ సంఘటన జరిగిన లగాయత్తు ప్రతిరోజు గ్రీకు శిబిరంపై ఎటునుంచో వచ్చి బాణాలు పడటము, ఆ కారణంగా గ్రీకు సైనికులు వందలాదిగా చావటము జరిగింది. ఇలా 10 రోజులు గడిచిన మీదట గ్రీకు నౌకలకు మార్గదర్శకుడిగా వచ్చిన కాంసకుడు ఒక సంగతి బయటపెట్టాడు. హేమాంబరుడు సూర్యోపాసకుడు, సూర్యుడికి అత్యంత ప్రియుడు. అతను తన కుమార్తెను విడిచిపుచ్చమని రాగా రారాజు దుర్భాషలాడి పంపాడు. హేమాంబరుడు సూర్యభగవానుణ్ణి వేడుకొనగా ఆయన మనపై ఈ బాణాలు వేసి శిక్షిస్తున్నాడు. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే హేమను సగౌరవంగా వెంటనే ఆమె తండ్రి వద్దకు పంపాలి అని కాంసకుడు చెప్పాడు. రారాజు ఈ మాటలు నమ్మి హేమను తక్షణమే హేమాంబరుడి వద్దకు పంపి తనను అడిగేవాడుండడనే ఉద్దేశంతో వజ్రకాయుడి వంతు వచ్చిన భామిని అనే పిల్లను తాను తీసుకున్నాడు. ఇది చూసి వజ్రకాయుడికి పట్టరాని ఆగ్రహం వచ్చింది. ఇక మీదట నాకీ యుద్ధంతో ఏమీ సంబంధం లేదు, నేనింక ఈ యుద్ధంలో పాల్గొనేది లేదు అని అతను శపథం చేశాడు. అతను అది వరకే ప్రమోదినిని ప్రేమించి ఉన్నాడు. ఆమె తండ్రి అయిన వర్ధనుణ్ణి తృప్తిపరిచేటందుకు వజ్రకాయుడికిది చాలా మంచి అవకాశం కూడా అయింది. వజ్రకాయుడితో పాటు అతని సేనలు కూడా యుద్ధరంగం నుంచి వైదొలిగాయి. గ్రీకుల పక్షాన ఇక మీదట యుద్ధం చేయనని వజ్రకాయుడు శపథం చేసినట్టు వినగానే ట్రోజనుల ఆనందానికి మేరలేదు. వారు ఎంతో ఉత్సాహంతో గ్రీకులపైకి బ్రహ్మాండంగా దాడి ఎత్తి వచ్చారు. ఈ దాడి చూసి రారాజుకు గుండె చలించిపోయింది. యుద్ధ విరమణ కోసం ఆయన ట్రోజనులకు వార్త పంపాడు. యుద్ధం నిలుపు చేయబడింది.
ఈ పోరాటమంతా భువనసుందరి కోసమే కనుక ఆమె ఎవరిది కావాలో నిర్ణయించటానికి కాను ఆమె భర్త అయిన ప్రతాపుడికి ఆమెను ఎత్తుకుపోయిన మోహనుడికి మధ్య ద్వంద్వ యుద్ధం జరిగేటట్టు నిర్ణయించారు. ప్రతాపుడు మోహనుడు ద్వంద్వ యుద్ధం చేశారు. కాని ఇది ఆశాంతం నడవలేదు. మధ్యలోనే మోహనుడు మాయమయ్యాడు. కామినీ దేవత అతన్ని తన మాయా ప్రభావం చేత అదృశ్యుణ్ణి చేసి ట్రాయ్కి చేర్పించిందన్నారు. ద్వంద్వ యుద్ధం ఎటూ తేలకపోగా యుద్ధ విరమణకు భంగం కూడా కలిగింది. కంటకుడు అనే ట్రోజన్ వీరుడు ప్రతాపుడిపై బాణం వదిలాడు. ఇది చూసి మండిపడి దేవమయుడు కంటకుణ్ణి చంపి ప్రశంసుణ్ణి గాయపరిచాడు. ఇది జరిగిన అనంతరం వీరసింహుడు వజ్రకాయుణ్ణి తనతో ద్వంద్వ యుద్ధానికి ఆహ్వానించాడు. కాని వజ్రకాయుడు తాను యుద్ధరంగం నుంచి విరమించుకున్నానని జవాబు పంపాడు. వీరసింహుడితో ద్వంద్వయుద్ధం చేయటానికి కాను గ్రీకులు భూధవుణ్ణి ఎన్నుకున్నారు. ఎందుకంటే వజ్రకాయుడి తర్వాత గ్రీకు వీరులలో చెప్పుకోదగిన మహావీరుడు భూధవుడే. వీరసింహుడు భూధవుడు సూర్యాస్త సమయం దాకా ద్వంద్వయుద్ధం చేసినా ఒకరు ఓడటం కాని ఒకరు గెలవటం కాని జరగలేదు. వారు సమఉజ్జులుగా పోరాడారు. సూర్యాస్త సమయం కాగానే వారు యుద్ధం నిలుపచేసి ఒకరి శౌర్య పరాక్రమాలను ఒకరు ప్రశంసించి ఒకరికొకరు బహుమానాలు కూడా ఇచ్చుకున్నారు. ఉభయపక్షాలు తాత్కాలిక యుద్ధ విరమణకు ఒప్పుకున్నాయి. గ్రీకులు తమ యుద్ధ నిహతులనందరినీ పాతిపెట్టి అక్కడ నిడుపైన దిబ్బ నిర్మించి దానిమీద ఒక గోడ కట్టారు. ఈ గోడకు ముందుగా ఒక లోతైన కందకం తవ్వి దాని ముందుగా ఒక కంచె అమర్చారు. ఆ తర్వాత తిరిగి యుద్ధం ఆరంభమైంది. ఈ యుద్ధంలో గ్రీకులు ఘోర పరాజయం పొందారు. ట్రోజనులు వారి కందకం మీదుగా గోడ అవతలకి తరిమివేశారు. ఆ రాత్రి ట్రోజనులు సముద్ర తీరాన్ని చేరి గ్రీకు నౌకలకు చాలా కొద్ది దూరంలోనే మకాం వేశారు. గ్రీకు సర్వసేనాని అయిన రారాజు నిస్పృహ చెందాడు. ఏ విధంగానైనా వజ్రకాయుణ్ణి తిరిగి యుద్ధంలోకి రప్పించాలి, లేకపోతే అపజయం తప్పదు. రక్తవర్ణుడు, భూధవుడు, రూపధరుడు మరి ఇద్దరు కలిసి రారాజు తరపున వజ్రకాయుడి వద్దకు దౌత్యం వెళ్లారు. వారి ద్వారా రారాజు వజ్రకాయుడికి అంతులేని బహుమానాలు పంపుతూ నీ భామినిని నువ్వే తీసుకో, యుద్ధంలో వచ్చి చేరు అని వర్తమానం చేశాడు. రారాజు భామినిని వజ్రకాయుడికి తిరిగి ఇస్తాననటానికి మరొక కారణం కూడా ఉన్నది. తండ్రి దగ్గరికి పంపబడిన హేమ నేను ఇక్కడ ఉండను, రారాజు దగ్గర నాకు చాలా సుఖంగా జరిగిపోతున్నది అని తండ్రితో పోట్లాడి రారాజు వద్దకు తిరిగి వచ్చేసింది. రారాజు దూతలతో వజ్రకాయుడు చాలా ప్రేమగానే మాట్లాడాడు. కాని తన నిర్ణయం మార్చుకోవటానికి అతను ఎంతమాత్రమూ ఒప్పుకోలేదు. రేపు ఉదయమే నేను నా నావలను తరలించుకొని దేశానికి తిరిగిపోతున్నాను అని కూడా అతను దూతలతో చెప్పాడు. ఆ రాత్రే రూపధరుడు, దేవమయుడు కలిసి ట్రోజనుల శిబిరంపై దాడి చేయ తలపెట్టారు. వారా పనిమీద బయలుదేరిపోతుండగా దారిలో వారికి ట్రోజనులు పంపిన వేగులవాడొకడు తటస్థపడ్డాడు. ఇద్దరు గ్రీకు వీరులు వాడిపై పడి బలాత్కారంగా శత్రువుల రహస్యాలు బయటపెట్టించి వాణ్ణి కాస్త చంపేశారు. వాడు ముఖ్యమైన రహస్యం ఒకటి బయటపెట్టాడు. అదేమంటే విచ్ఛేదనుడు అనే త్రేస్ దేశపు రాజు అంతకు పూర్వమే తన సిబ్బందితోనూ పాలమిగడలాంటి తెల్లని రంగుల మేలుజాతి అశ్వాలతోనూ వచ్చి ట్రోజన్ సైనిక శిబిరంలో విడిశాడు. ఆ గుర్రాలు వాయువేగాన్ని మించిపోగలవి. అవి ట్రాయ్ నగరంలో మేసి ఆ నగరానికి దక్షిణంగా ప్రవహించే స్కామందర్ నదిలో నీరు తాగిన పక్షాన ట్రాయ్ని ఎవరూ జయించలేరని ఒక ప్రతీతి ఉన్నది. విచ్ఛేదనుడి గుర్రాలింకా ఈ రెండు పనులు చేయలేదు. విచ్ఛేదనుడు ఆ రాత్రి ట్రోజను శిబిరంలో కుడిపర్సువాన ఒక డేరాలో మకాం చేసినట్టు గ్రీకు వీరులు వేగులవాడి ద్వారా తెలుసుకున్నారు. రూపధరుడు, దేవమయుడు వేగులవాణ్ణి చంపి నేరుగా విచ్ఛేదనుడి డేరాకు వెళ్లారు. గాఢ నిద్రలో ఉన్న విచ్ఛేదనుణ్ణి అతని అనుచరులు 12 మందిని చంపారు. విచ్ఛేదనుడి వెంట వచ్చిన తెల్లగుర్రాలను విప్పుకొని విజయోత్సాహంతో తమ శిబిరానికి వెళ్లిపోయారు. తర్వాత కొద్దిసేపటికి విచ్ఛేదనుడి పరిజనులు నిద్రలేచి తమ రాజు, అతని అనుచరులు వధించబడినట్టు తెలుసుకుని కంగారుపడి వచ్చిన దారినే తిరిగి పారిపోసాగారు. గ్రీకులు దారి కాసి వారందరినీ తుదముట్టించారు. ఇంత జరిగినా గ్రీకులకు మర్నాడు యుద్ధభూమిలో మళ్లీ అపజయమే ఎదురైంది. ట్రోజనుల చేతిలో అంతకు పూర్వం వారింత అపజయం ఎరుగరని చెప్పాలి. యుద్ధంలో రారాజు, దేవమయుడు, రూపధరుడు మొదలైన ముఖ్య వీరులందరూ గాయాలు తిన్నారు. రణరంగాన సింహానికి ఏమాత్రమూ తీసిపోని ట్రోజను మహావీరుడు వీరసింహుడు గ్రీకులను తరిమికొట్టాడు. వారు నిర్మించిన గోడను ఛేదించాడు. అక్కడితో ఆగక అతను ఇంకా ముందుకు చొచ్చుకుపోయి గ్రీకు సైనిక శ్రేణులను భేదించాడు. గ్రీకు వీరులందరూ కలిసి విశ్వప్రయత్నాలు చేసి కూడా వీరసింహుడి దాటిని కొంచెం కూడా ఆపలేకపోయారు.
భూదేవుడు విసిరిన గండశిల ఒకటి వీరసింహుడికి గురిగా తగిలి క్షణంపాటు అతను పడిపోయినట్టే కనిపించాడు. కాని అంతలోనే మళ్లీ తేరుకొని తన సైనికులకు అంతులేని ఉత్సాహం కలిగించాడు. చూస్తుండగానే ట్రోజనులు గ్రీకు నౌకలను చేరుకున్నారు. ఒక నావకు నిప్పు అంటించారు. ఆ నావ చంద్రప్రభుడిది. గ్రీకు నావలు ట్రాయ్ తీరాన్ని చేరగానే అందరికన్నా ముందుగా నేలమీదకు దూకి అందరికన్నా ముందుగా తన ప్రాణాలు కోల్పోయిన గ్రీకు వీరుడు ఈ చంద్రప్రభుడే. చంద్రప్రభుడి నావ మండుతుండటం కనపడగానే వజ్రకాయుడి రక్తం ఉడికిపోయింది. గ్రీకు పక్షాన తాను కాని తన బలాలు కాని ఇంకా యుద్ధం చేయబోవటం లేదన్న ప్రతిజ్ఞను అతను కొంతవరకు ఉపసంహరించుకుని గ్రీకులకు సహాయంగా తన బలాలను అప్పటికప్పుడే పంపాడు. ఈలోపుగా పితృకీర్తి అనే గ్రీకు యోధుడు విజృంభించే ట్రోజను బలాలలో పెద్ద కలవరం కలిగించాడు. మండిపోతున్న గ్రీకు నౌకను చుట్టుముట్టిన ట్రోజను సైనికుల మధ్యకు అతనొక శూలాన్ని బలంగా విసిరాడు. ఆ శూలం ఒక వీరుడికి తగిలి అతను కూలిపోయాడు. ఇది చూసి ట్రోజనులు వజ్రకాయుడి పనేనని అతను యుద్ధరంగానికి తిరిగి వచ్చాడని అనుకున్నారు. వజ్రకాయుడంటే ట్రోజనులకు సింహస్వప్నం. అందుచేత వారు కంగారిపడి చల్లాచెదురై పారిపోసాగారు. ట్రోజనులకు ధైర్యం చెప్పి నిలుపగల యోధుడెవడూ లేకపోయాడు. దురదృష్టవశాత్తు వీరసింహుడు భూదేవుడి చేత గాయపడి అంతకు పూర్వమే యుద్ధరంగాన్ని విడిచి ట్రాయ్ నగరానికి తిరిగి వెళ్లిపోయాడు. ట్రోజనులను ఈ విధంగా కలవరపరచిన పితృకీర్తి చంద్రప్రభుడి నావ తాలూకు మంటలను ఆర్పి పారిపోతున్న ట్రోజనులను తరమసాగాడు. అతను వజ్రకాయుడి కవచం ధరించి ఉండటం మూలాన ట్రోజనులు అతన్ని చూసి వజ్రకాయుడనే భ్రమపడ్డారు. ఎలాగైనా ఆ రోజు ట్రాయ్ నగరాన్ని వశపరుచుకోవాలని పితృకీర్తి తీర్మానించుకున్నాడు. నగరం చుట్టూ ఉన్న కోట గోడలను ఎగబాకటానికి అతను 3 సార్లు విశ్వప్రయత్నం చేశాడు. కాని ట్రోజనులు ఈ ప్రయత్నాన్ని సాగనివ్వలేదు. చీకటి పడినదాకా యుద్ధం సాగుతూనే ఉన్నది. మసక చీకటిలో పితృకీర్తి వెన్నులో ఎవరో పొడిచారు. అతని శిరాస్త్రాణం పడిపోయింది. అతని చేతిలో ఉన్న శూలం విరిగిపోయింది. అతను అసహాయ స్థితిలో ఉండిపోయాడు. ఇది గమనించి మరొక ట్రోజను వీరుడు అతన్ని ఇంకొక పోటు పొడిచాడు. పితృకీర్తి బాగా దెబ్బతిని నిరాయుధుడై తూలుతూ యుద్ధరంగం నుంచి వెళ్లిపోతుండగా వీరసింహుడు యుద్ధరంగానికి తిరిగి వచ్చి పితృకీర్తిని ఒక వేటుతో చంపేశాడు. తర్వాత అతను పితృకీర్తి ధరించిన కవచాన్ని ఒలిచి తీసుకున్నాడు. సరిగా ఈ సమయానికి ప్రతాపుడు భూదేవుడు అక్కడికి వచ్చి పితృకీర్తి శవం ట్రోజనుల వశం కాకుండా బాగా చీకటి పడే వరకు కాపాడి తర్వాత దాన్ని తమ నౌకల వద్దకు చేర్చారు. పితృకీర్తి మరణ వార్త విని వజ్రకాయుడు మట్టిలో పొర్లాడి ఆడదానిలాగా శోకాలు పెట్టాడు. అతని తల్లి అయిన తటిని అతని కోసం సరికొత్త కవచం ఒకటి అప్పటికప్పుడు తయారు చేయించి అతని శిబిరానికి తెచ్చి ఇచ్చింది. వజ్రకాయుడు ఆ కవచాన్ని ధరించి రారాజు దగ్గరకు వెళ్లి ఆయనతో రాజీ పడ్డాడు. తర్వాత అతను పితృకీర్తి చావుకు పగ తీర్చుకోవటానికై యుద్ధరంగానికి బయలుదేరాడు. అసలే ఆగ్రహావేశంలో ఉన్న వజ్రకాయుడు ప్రళయరుద్రుడిలాగా యుద్ధరంగానికి వచ్చేసరికి ట్రోజనులు అతని ధాటికి నిలవలేక చెదిరి పరిగెత్తసాగారు. వజ్రకాయుడు వారిని స్కమందర్ నదికేసి తరిమాడు. అక్కడ ట్రోజను బలాలను 2 కక్షలుగా చీలతీసి చిత్రవధ చేశాడు. ఆ యుద్ధంలో ఎలాగో చావు తప్పించుకుని ట్రాయ్ నగరం చేరిన వారు బెదిరిన లేళ్లలాగా కనిపించారు. గ్రీకు వీరులందరిలోకి అగ్రగణ్యుడు వజ్రకాయుడు. ట్రోజనులలో అగ్రగణ్యుడు వీరసింహుడు. కాని వీరిద్దరూ ఇంతవరకు యుద్ధానికి తలపడలేదు. ఇప్పుడు తలపడ్డారు. వారి మధ్య జరిగే పోరు ఎలా పరిణమిస్తుందో చూడటానికి ఉభయపక్షాల వారు యుద్ధం నిలిపేశారు. ఆరంభంలో వీరసింహుడు వజ్రకాయుణ్ణి ఎదిరించటానికి బదులు అతని నుంచి పారిపోసాగాడు. వజ్రకాయుడు అతని వెంబడి తరమసాగాడు. ఇలా పారిపోవటంలో వీరసింహుడి ఉద్దేశమేమంటే వజ్రకాయుడు చాలా కాలంగా యుద్ధానికి ఎడంగా ఉన్నందుచేత యుద్ధం చేసే అలవాటు తప్పి ఉంటుందని, తన వెంట పరిగెత్తిస్తే వజ్రకాయుడు త్వరలోనే అలసిపోయి ఆ తర్వాత తన చేతిలో సులువుగా ఓడిపోతాడనీను. కాని వీరసింహుడి అంచనా తప్పింది. అతను ట్రాయ్ గోడల చుట్టూ 3 సార్లు పరిగెత్తించినప్పటికీ వజ్రకాయుడికి కొంచెమైన అలసట రాలేదు. చివరకు వీరసింహుడు పరిగెత్తటం మానేసి ఎదురు తిరిగి నిలబడ్డాడు. వజ్రకాయుడు అతని మీదకి వస్తూనే అతన్ని గుండెలు దూసుకుపోయేటట్టు పొడిచాడు. వీరసింహుడు కిందపడి ప్రాణాలు విడవబోతూ తన శరీరాన్ని తన వారికి వప్పగించమని వజ్రకాయుణ్ణి వేడుకున్నాడు. కాని వజ్రకాయుడు వీరసింహుడి తుది కోరికను లక్ష్యపెట్టలేదు. అతను వీరసింహుడి కవచాన్ని ఒలిచి తీసుకుని వీరసింహుడి కాళ్లను తాళ్లతో తన రథానికి కట్టి ఆ రథాన్ని తమ నౌకలకేసి తోలుకు వెళ్లాడు. వీరసింహుడి శవం మట్టిలో కొట్టుకుంటూ రథం వెంట వెళ్ళింది. ఈ విధంగా తన పగ తీరాక వజ్రకాయుడు పితృకీర్తికి అంత్యక్రియలు చేసి అతని సమాధి వద్ద గుర్రాలను, పితృకీర్తి వెంట ఉండిన 9 వేట కుక్కలలో 2 12 మంది ట్రోజను యుద్ధ ఖైదీలను బలి ఇచ్చాడు.
ఈ విధంగా బలి అయిన ట్రోజనులలో వర్ధనుడి కుమారులు చాలామంది ఉన్నారు. వీరసింహుడి శవాన్ని పితృకీర్తి వేటకుక్కలకు వేయాలని కూడా వజ్రకాయుడు ఆలోచించాడు. కాని మళ్లీ ఆ ప్రయత్నం మానుకున్నాడు. పితృకీర్తి అంత్యక్రియల సందర్భంలో పోటీ పందాలు జరిగాయి. రథాల పోటీలో దేవమయుడు నెగ్గాడు. మల్లయుద్ధంలో రూపధరుడు, భూధవుడు సమవుజ్జీలుగా నిర్ణయించబడ్డారు. ఎంత జరిగినా వజ్రకాయుడి పగ పూర్తిగా చల్లారలేదు. అతను రోజూ తెల్లవారుజామునే లేచి వీరసింహుడి కళేబరాన్ని పితృకీర్తి సమాధి చుట్టూ 3 సార్లు ఈడ్చేవాడు. ఒకనాటి రాత్రి చీకటి మాటున ట్రాయ్ రాజైన వర్తమానుడు గ్రీకు శిబిరానికి వచ్చి తన కుమారుడి కళేబరాన్ని కొనుక్కునే ఉద్దేశంతో వజ్రకాయుడి గుడారం ప్రవేశించాడు. వర్ధనుడు వచ్చేసరికి వజ్రకాయుడు గాఢ నిద్రలో ఉన్నాడు. తలచుకున్నట్టయితే వర్ధనుడు వజ్రకాయుణ్ణి సులువుగా హత్య చేసి ఉండవచ్చు. కాని వర్ధనుడు ఆ పని చేయక ఎంతో ఉదారంగా ప్రవర్తించాడు. వజ్రకాయుడు నిద్రలేచాక అతనికి వర్ధనుడికి సంప్రదింపులు జరిగాయి. వర్ధనుడు వజ్రకాయుడికి వీరసింహుడి ఎత్తు బంగారం ఇచ్చి అతని కళేబరాన్ని తీసుకునేటట్టు నిర్ణయం జరిగింది. దీనికి ఉభయపక్షాలు ఆమోదించిన మీదట గ్రీకులు ట్రాయ్ కోట గోడల వెలుపల ఒక కాట అమర్చారు. ఒకవైపున వీరసింహుడి కళేబరాన్ని పెట్టి రెండో వైపున బంగారం తెచ్చి వేయమన్నారు. ట్రోజనులు వర్ధనుడి ధనాగారంలో ఉన్న బంగారపు అచ్చులను, నగలను ఊడ్చి తెచ్చి కాటాలో వేశారు. కాని వీరసింహుడి శరీరమే కొద్దిగా మొగ్గు చూపింది. అప్పుడు వర్ధనుడి కుమార్తె మోదిని తన చేతి కంకణాలను ఊడ్చి కాటాలో వేసింది. వజ్రకాయుడు అదివరకే ప్రమోదినిని అపారంగా ప్రేమించి ఉన్నాడు. అతన్నిప్పుడు ఆమె చేసిన పని చూసి వర్ధనుడికేసి తిరిగి, నాకు మీ బంగారం ఏమీ వద్దు, ప్రమోదినిని నాకిచ్చి పెళ్లి చేసి భువనసుందరిని ప్రతాపుడి పరం చేయండి. మనం యుద్ధం మాని సంధి చేసుకునేటట్టు నేను చూస్తాను అన్నాడు. కావలిస్తే ప్రమోదినిని నువ్వు పెళ్ళాడు, కాని భువనసుందరిని మీకు వప్పగించము. ఇష్టమైతే ఆ ప్రకారం సంధి ఏర్పాటు చెయ్యి అన్నాడు వర్ధనుడు. ప్రయత్నించి చూస్తాను అన్నాడు వజ్రకాయుడు. వర్ధనుడు వీరసింహుడి కళేబరాన్ని తీసుకుపోయి యథావిధిగా అంత్యక్రియలు జరిపాడు. ఆ సమయంలో ట్రోజనుల రోదన ధ్వని మిన్నుముట్టింది. వీరసింహుడి మరణం వారందరినీ చాలా కలతపెట్టింది. వజ్రకాయుడు ప్రమోదినిని పెళ్లాడి యుద్ధాన్ని విరమించే ప్రయత్నాన్ని పూనుకోవటంలో తన చావు తానే కోరి తెచ్చుకున్నాడు. ఎలాగైనా యుద్ధం నిలిచిపోతుందనే ఉద్దేశంతో ప్రమోదిని ఈ ఏర్పాటుకు ఒప్పుకున్నదనే కాని ఆమె వజ్రకాయుణ్ణి క్షమించలేదు. ఎందుకంటే అతను తన అన్న అయిన ఇలియుణ్ణి చాలా క్రూరంగా హత్య చేసి ఉన్నాడు. ప్రమోదిని వజ్రకాయుడిపై ప్రేమ ఉన్నట్టు నటిస్తూ అతని ప్రాణరహస్యం తెలుసుకున్నది. ఆమెపై ప్రేమ కొద్దీ వజ్రకాయుడు తన కుడికాలి మడమలో చావు ఉన్న సంగతి చెప్పేశాడు. అతని శరీరం వజ్రకాయం కాగలందులకు అతని తల్లి అతనిని బాల్యంలో ఆ మడమ పట్టుకుని నదిలో ముంచింది. నీవు సూర్య ఆలయానికి నిరాయుధుడివై పాదరక్షలు లేకుండా వచ్చినట్టయితే అక్కడ సూర్య భగవానుడికి బలులు ఇచ్చి మన పెళ్లి ఖరారు చేసుకుందాము అని ప్రమోదిని వజ్రకాయుడితో చెప్పింది. వజ్రకాయుడు ఆ ప్రకారమే ఆలయానికి వచ్చాడు. అక్కడ ఆమె వెంట ఆమె ఆప్తబంధువులు కొందరున్నారు. ఆమె అన్న అయిన అరిభయంకరుడు వజ్రకాయుడిపై ఆపేక్ష ఉన్నట్టు నటిస్తూ అతనిని గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. అదే సమయంలో మోహనుడు విగ్రహం చాటు నుంచి వజ్రకాయుడి కుడికాలు మడమను ఒక విషపు బాణంతో కొట్టాడు. అయినా వజ్రకాయుడు వెంటనే చావలేదు. ఆలయంలో ఉన్న అగ్నిగుండం నుంచి 2 కొరవలు చెరొక చేత తీసుకుని వాటితో అతను అక్కడి ట్రోజనులను చావమోదాడు. ఆ దెబ్బలకు అనేక మంది ట్రోజనులు ఆలయంలో ఉండే పనివాళ్లు బలి అయ్యారు. ఈలోపుగా గ్రీకు శిబిరంలో రూపధరుడు, భూధవుడు మొదలైన యోధులకు వజ్రకాయుడేదో కుట్ర చేస్తున్నట్టు అనుమానం తగిలింది. ప్రమోదినిని పెళ్లాడి యుద్ధం నిలపటానికి అతను మాట ఇచ్చినట్టు వారెవరూ ఎరుగరు. వజ్రకాయుడు సూర్యాస్త సమయానికి ఒంటరిగా బయలుదేరి వెళ్లినట్టు పసికట్టి గ్రీకు యోధులు కుట్ర ఏమిటో తెలుసుకుందామని అక్కడికి వచ్చారు. వారు ఆలయ ద్వారం నుంచి లోపలికి వచ్చే సమయంలో మోహనుడు, అరిభయంకరుడు ఆ ద్వారం గుండానే బయటకు పోతూ ఎదురయ్యారు. రూపధరుడు, భూధవుడు, దేవమయుడు ఆలయంలోకి వచ్చి కొనప్రాణాలతో ఉన్న వజ్రకాయుణ్ణి చూశారు. ట్రాయ్ నగరం వశమయ్యాక నా సమాధి వద్ద ప్రమోదినిని బలి ఇవ్వండి, ఇదే నా తుది కోరిక అంటూ వజ్రకాయుడు తన అనుచరుల చేతిలో ప్రాణాలు వదిలాడు. మహాబలుడైన భూధవుడు వజ్రకాయుడి శరీరాన్ని తన భుజాన వేసుకున్నాడు. 3 యోధులు ఆలయం వెలుపలికి వచ్చారు. వజ్రకాయుడి శవాన్ని ఏ విధంగానైనా సంపాదించటానికి ట్రోజనులు విశ్వప్రయత్నం చేశారు. కాని గ్రీకు వీరులు వారిని తరిమికొట్టి శవాన్ని తమ నౌకల వద్దకు చేర్చారు. వజ్రకాయుడి తల్లి తట్టినీ దుఃఖానికి అంతులేదు. ఆమెతో పాటు గ్రీకు యోధులందరూ 17 రోజుల పాటు శోకం అనుభవించారు. 18వ రోజున వజ్రకాయుడి శవాన్ని చితిమీద కాల్చి
అతని అస్థికలను, పితృకీర్తి అస్థికలను చేర్చి ఒక బంగారు పాత్రలోనే ఉంచి ట్రాయ్ నగరానికి సముద్ర తీరానికి మధ్య ఒక స్థలంలో సమాధి చేసి అక్కడ ఒక ఎత్తైన రాళ్ల గుట్ట ఏర్పాటు చేశారు. ఈ స్థలానికి సమీపంలోనే ఉన్న గ్రామానికి వజ్రకాయుడి పేరు పెట్టి ఆ గ్రామంలో అతని పేర ఒక ఆలయం కట్టి అతని శిలా విగ్రహాన్ని కూడా స్థాపించారు. చెవులకు స్త్రీలు ధరించే పోగులు గల ఈ విగ్రహం ఇప్పటికీ అక్కడ ఉన్నది. మిగతా కథను వేరొక భాగంలో తెలుసుకుందాం.